ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. ప్రభు యొక్క కృపయు సమాధానం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఈరోజు నుండి ఒక సిరీస్ మనం ప్రారంభించుకుంటున్నాం. సిలువ వైపు ప్రయాణం, జర్నీ టు ద క్రాస్ అనే సిరీస్ని మనము ప్రారంభించుకుంటున్నాం. దేవుడు ఈ సిరీస్ ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. చూడండి, మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు మనకు వస్తుంటాయి. దాంట్లోని దేవుడు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా, దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా అన్న ప్రశ్న చాలాసార్లు మనకు వస్తుంటుంది. ఆ ప్రశ్న ఎందుకు వస్తుందంటే సమస్యలను బట్టి, లేకపోతే ప్రార్థనలకు జవాబు ఆలస్యమైనప్పుడు అటువంటి ప్రశ్న మనకు వస్తుంది. కానీ ప్రతిరోజు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం మాత్రమే కాదు, కానీ సిలువ పైన ఆయన మరణించాడు. క్రియ రూపంలో ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన చూపించాడు. ఆ ప్రేమను ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ఎదుట సమస్యలు, మన ఎదుట ప్రతి పరిస్థితులు చాలా చిన్నగా కనిపిస్తాయి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రతిరోజు దేవుడు మనకు చెప్తున్నాడు ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ నా మాట వింటున్న ప్రతి ఒక్కరిని నేను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా అన్న ప్రశ్నలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా, నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేయండి ప్రభువా. వారి జీవితంలో ప్రతి ఒక్క సమస్యను తీసివేసి నూతనమైన ఆరంభంతో, నూతనమైన శక్తితో నింపమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. రేపటి దినాన మనము మరొక అంశంతో మనం కలిసి మన దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానిద్దాం. మన జీవితంలో ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని బాధలు నా జీవితంలో వస్తున్నాయి అనే ధ్యానాంశంతో మనం రేపటి దినాన మనం మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.